అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా బంద్ చేస్తున్నట్టుగా ప్రకటించారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గతంలో 29,000 రేషన్ దుకాణాల ద్వారా ఈ రేషన్ సరుకులు బియ్యంతో సహా ఇతర సరుకులు అనేవి లబ్ధిదారులకు ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో, ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చిందో రేషన్ వ్యాన్లు తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ ఇస్తాము, సరుకులు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది. కానీ మొత్తం కూడా 29,000 రేషన్ దుకాణాలు ఉంటే వైసీపీ కేవలం 9,000 రేషన్ వ్యాన్లతో ఈ బియ్యంతో పాటు ఇతర సరుకులు సరఫరా చేసేది. కానీ మిగతా 20,000 దుకాణాలకు సంబంధించిన వ్యాన్లు ఏమైపోయాయి? బియ్యం పూర్తిగా పక్కదారి పట్టాయి. బియ్యాన్ని ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ద మొత్తంలో బియ్యాన్ని అక్రమ మార్గంలో విదేశాలకు తరలించేశారు. దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్ చేస్తే కొన్ని వాస్తవాలు బయటకు వస్తున్నాయి. IVRS ద్వారా సర్వే చేస్తే 30% మందికి లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందలేదంట గత 5 సంవత్సరాల కాలంలో. ఎందుకు అందలేదు? ఎందుకంటే 20,000 దుకాణాలని పూర్తిగా అటు ఆ షాపులకు వచ్చేటువంటి బియ్యాన్ని, ఇతర సరుకుల్ని దారి మళ్లించేశారని చెప్పి ఈ సర్వేలో తేలింది. సో చాలా వరకు ఆ రేషన్ వ్యాన్స్ దగ్గరికి వెళ్ళి లబ్ధిదారులు అడిగితే మీ పేరు ఇందులో లేదు, మీ కుటుంబ సభ్యులు 4 అయితే 2కి మాత్రమే మీ పేరులోనే 2కి మాత్రమే కౌంట్ చేసి మేము రేషన్ సరుకులు ఇస్తాం, అసలు మీ రేషన్ కార్డుకు సంబంధించిన నెంబరే ఇందులో లేదు IVRSలో అని చెప్పి ఇలాంటివి ఎక్కువ వచ్చేవి. రేషన్ వ్యాన్ల ఆపరేటర్లు ఇదే చెప్పేవాళ్ళు. చాలా గొడవలు జరిగాయి, చాలా వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయంట. సో అందరికీ కూడా లబ్ధిదారులు అర్హులందరికీ కూడా రేషన్ సరుకులు ఇవ్వాలంటే ఈ రేషన్ వ్యాన్ల వ్యవస్థను తీసేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. సో డెఫినెట్గా నాదెండ్ల మనోహర్ గారు అదే విషయం చెప్పారు. గతంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి చాలా కేసులు నమోదయ్యాయండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు వెళ్ళి సీజ్ ద షిప్ ఎందుకు అనాల్సి వచ్చింది? బియ్యం అక్రమ రవాణా చేసింది, విదేశాలకు తరలించేశారు, పెద్ద మొత్తంలో కోట్ల రూపాయలు దండుకున్నారు. ఒక సిండికేట్గా ఏర్పడి మంత్రులుగా పనిచేసిన వాళ్ళే ఈ విధంగా పెద్ద ఎత్తున దందాకు తెరదీసి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలించారని కదా. సో డెఫినెట్గా ఈ అవినీతిని మొత్తం అంతం చేయాలంటే, ఒక జవాబుదారీతనం ఉండాలంటే రేషన్ దుకాణాల ద్వారానే మళ్ళీ కూడా గతంలో ఏ విధంగా అయితే ఉండేదో రేషన్ దుకాణాల ద్వారానే బియ్యం సహా ఇతర సరుకులన్నీ కూడా ఆ దుకాణాలకు వెళ్ళి తీసుకోవాలి. ఎవరైతే రేషన్ షాపుల వరకు రాలేని పరిస్థితి ఉంటుందో, వృద్ధులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రాలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఇంటికి వెళ్ళి నేరుగా రేషన్ సరుకులు అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. సో డెఫినెట్గా జూన్ 1 నుంచి 15వ తారీఖు వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. ఆ దుకాణాలకు వెళ్ళి రేషన్ సరుకులు తీసుకోండి. రాలేని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా సర్వే చేస్తారంట అధికారులు. ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రత్యక్షంగా అందించే ప్రయత్నం జరుగుతుంది. సో అవినీతిని అంతం చేయడానికి రేషన్ సరుకులు అన్నీ కూడా ఎవరైతే అర్హులు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి 100కి 100% అందించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అవినీతిని అరికడతాం. బాధ్యులు ఎవరైతే ఉన్నారో గతంలో ఈ అక్రమ మార్గాన తరలించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి రేషన్ వ్యాన్లు అనేవి రద్దు చేస్తూ ఉన్నాం. ఈ రేషన్ వ్యాన్లు ఏవైతే 9,000 ఉన్నాయో వీటన్నిటిని కూడా ఉచితంగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తాం. నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రేషన్ దుకాణాలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఉంటాయి, అక్కడే తీసుకోండి అని చెప్పి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఫ్రెండ్స్, మీకేమనిపిస్తోంది? రేషన్ వ్యాన్లని కట్ చేయటం అనేది కరెక్టేనా? గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది ఈ రేషన్ వ్యాన్ల ద్వారా, బియ్యాన్ని బయటకు తరలించేసింది అని చెప్పి మీరేమైనా భావిస్తున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.